ప్రభుత్వ పాఠశాలలను విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. స్కూలు పునఃప్రారంభం కావడంతో ఖమ్మంలోని ఎన్ఎస్పీ ప్రభుత్వ స్కూల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందజేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం బోధనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు. విద్యకు అవసరమైన నిధులను కేటాయించి ప్రతి స్కూల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇది. నేటి బాలలే రేపటి పౌరులను మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. మీ భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. మీ అందరి భవిష్యత్తు బాగుండాలనే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర పాలనా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాలని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలంటే నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి వ్యవస్థలనేటువంటి నమ్మకం నుంచి బయటికి తీసి ప్రభుత్వ పాఠశాలలు, విద్యా వ్యవస్థ అత్యంత ప్రియమైనది, ప్రధానమైనది, ఈ రాష్ట్రానికి బాగా ఇష్టమైనది అనేది కూడా చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నిటి చేస్తూ ఉన్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కావలసినటువంటి వసతులు ఆయా పాఠశాలలో ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. కావలసినటువంటి తరగతి గదులు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, టాయిలెట్స్ కానీ, రన్నింగ్ వాటర్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే మీకు అందించేటువంటి పాఠ్య పుస్తకాలు కానీ, దుస్తులు కానీ అన్నీ కూడా సరైన సమయంలో అందిస్తేనే దానికి అర్థం. బట్టి గారు చెప్పినట్లుగా మార్పు రావాలి, ప్రభుత్వం రావాలి అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనే చెప్పింది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ప్రియాంక గారు నినాదంతో ఏం మార్పు వచ్చింది అంటే ఈ మార్పే వచ్చిందని చూపించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి మీద. అంటే విధ్వంసమైనటువంటి, ఛిద్రమైనటువంటి, ఒక రకమైనటువంటి ఇండిసిప్లిన్ తోటి వ్యవస్థలన్నీ కూడా కొంత ఇబ్బంది పాలైనాయి. అన్నింటినీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది, మళ్ళీ సక్రమంగా నడుపుకోవాల్సిన అవసరం ఉంది, ఆ మార్పుకి నిజమైన అర్థం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతానికి భిన్నంగా అన్నీ సిస్టమేటిక్గా, పద్ధతి ప్రకారంగా పాలనా వ్యవస్థ నడవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆయన కష్టపడి ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారుల్ని ఉరికిచ్చి, పరుగులెత్తిచ్చి, ఆయన గతంలో కూడా కలెక్టరే, అప్పుడు అందియలేదు కానీ ఇప్పుడు అందించిండు. అంటే అది మార్పు. అంటే ప్రభుత్వం ఆయనకి సహకరించింది. ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఆయన గారు సక్రమంగా పనిచేసి చేయగలడు అని చెప్పి, అంటే అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి అవకాశం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగా విద్యా, వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన.